హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి సేమియా పాయసం అయితే చేస్తున్నాను. ఈ సేమియా పాయసానికి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 స్పూను నెయ్యి వేసుకున్నాము. నెయ్యి కాగిన తర్వాత 2 స్పూన్ల జీడిపప్పు వేసుకున్నాము. ఈ జీడిపప్పు మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అప్పుడే మనకి సేమియా పాయసంలోకి జీడిపప్పు బాగుంటాయి. ఇలా వేగాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను ఒక టీ కప్పు తీసుకుంటున్నానండి. ఆ కప్పుతో సేమియా వేస్తున్నాను. నిండుగా సేమియా తీసుకొని వేసుకుందాము. ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే సేమియా పాయసం అనేది ఆ టేస్ట్ బాగుంటుంది. సిమ్లో పెట్టే వేయించుకోవాలి. హైలో పెట్టామంటే అసలు వేగవు, మాడిపోతాయి. ఇవి కొనండి, ఇలా వేయించుకున్నాము కదా, ఇది ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి చిక్కటి పాలు, 1 గ్లాసు పాలు తీసుకుంటున్నాను. ఇందులోకి వేసుకొని 1/2 గ్లాసు నీళ్లు వేసుకున్నాము. నీళ్ళు కాకుండా పాలే ఉంటే 1.5 గ్లాసు పాలు వేసుకుంటే సరిపోతుంది. నేను ఖర్జూరా తీసుకుంటున్నానండి, 2 ఖర్జూరా. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇవి కొనండి, పాలు కాగినాయి కదా, ఇందులోకి ఒక 4 యాలకులు దంచి వేసుకున్నాము. వేయించిన సేమియా కూడా వేసి కలుపుకున్నాము. ఇదంతా మనం ఖర్జూరా వేసుకుంటే ఆ స్వీట్నెస్ బాగుంటుందండి, అందుకని ఖర్జూరా కూడా వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాము. ఇలాగ ఉడికిన తర్వాత ఏ కప్పుతో మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పంచదార తీసుకున్నాము. స్వీట్ సరిపోతుందండి. ఈ పంచదార అంతా కరిగిపోయేలాగా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకున్నాము. స్వీట్లోకి కొంచెం సాల్ట్ ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఖర్జూరా ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకున్నాము. ఇవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము. ఇదంతా ఇదిగోనండి, సేమియా ఇలాగ ఉడికిపోయింది కదా, మరీ మెత్తగా ఉడికిపోకూడదు, ఇలాగ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులు వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. ఇదంతా కలిపేసుకున్నాము. ఎంతో ఈజీగా సేమియా పాయసం అయితే చేసుకున్నాము కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాము. చూసారు కదా, ఎంత మంచి టేస్టీగా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది కదా. ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి. సేమియా పాయసం చాలా బాగుంటుంది. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.